హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ వ్లాగ్. ఈరోజండి మొన్న అయితే స్కూల్కి అంటే పిల్లలు ఆ రోజు సెలవు ఇచ్చారు పిల్లలకి. ఇంకా ఆ రోజు హడావిడిగా ఇంకైతే సూప్ చేసి ఇడ్లీ అయితే చేశానండి. ఇంకా అంతవరకే పెట్టాను అనమాట వీడియో. ఇంకా మా వారు కూడా వెంటనే వెళ్ళాలన్నమాట బయట వర్క్కి. ఇంకా ఆ రోజు వర్కర్స్ వచ్చి ఇద్దరే వచ్చారనమాట టీ పెట్టడానికి అయితే. సరే ఇంకైతే ఫస్ట్గా ఇంకా మా వారు టిఫిన్ పెట్టమని అన్నారనమాట. సరే అయితే ఫస్ట్ పెట్టేశాను, టిఫిన్ పెడుతున్నాను మా వారికి. ఒక 4 ఇడ్లీ పెట్టి సూప్ అయితే పైన పోసాను. బాగా ఇంకో 2-3 గరిటెలు అయితే వేసాను అనమాట. సరే ఎత్తుకొని పోయి అయితే పెట్టేసి వచ్చాను. సరే ఇంకా మా వారు మళ్ళీ కొంచెం పులుసు ఎత్తుకొని వస్తావా అని అడుగుతున్నారనమాట. ఏమి ఇడ్లీ పోసాను కదా, ఇడ్లీ మీదనే వేసాను కదా సూపు, మళ్ళీ ఎందుకండి ఎక్కువే పోసాను కదా అని అంటే, ఏం లేదు ఇడ్లీ తడిచిపోయింది, బాగా గట్టిపడిపోయింది, తీసుకొనిరా, లాగేసింది ఇడ్లీ అని చెప్పేసి అన్నారనమాట. సరే అయితే బాగుంటేనే అన్ని 2-3 సార్లు వేసుకుంటారు కదా పులుసుని, కనీసం బాగుందని కూడా చెప్పలేదన్నమాట మా వారు. చెప్పరు ఏది కూడా. ఇంకా బాగుంది అని చెప్పకుండా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన 2 సార్లు 3వ సారి తీసుకురమ్మంటే ఇంకా బాగుందిలే అని అనుకోవాలన్నమాట నేను. ఆ విధంగా చేస్తారు మా వారు. ఇంకా మోనార్క్ టైప్లో ఆయన మోనార్క్ అనమాట. ఏది కూడా సీరియస్గానే ఉంటారు. కామెడీ అయినా సీరియస్ అయినా ఏదైనా కూడా అట్లనే సైలెంట్గానే ఉంటారనమాట. సరే ఇంకా పిల్లలైతే బయలుదేరాల్సి వచ్చింది స్కూల్కి. ఇంకా మా వారే తీసుకుని వెళ్ళాలా, క్లాస్ ఉందని చెప్పి వెళ్తున్నారనమాట. సరే ఇంకా వాళ్ళకందరికి పెట్టేశాను. మా వారు తినేసరికి లాస్ట్లో అయితే నాకు ఇడ్లీ నేను మళ్ళీ ఎండిపోతుంది కదా ఉంటే ఎక్స్ట్రా అనేసి కావాల్సినంత మాత్రమే వేసుకుందాము అని చెప్పని ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒక 2 మాటలు అయితే చెప్తానండి, మంచి మాటలు. మంచిదైతే తీసుకోండి, చెడ్డదైతే పక్కకు పెట్టేయండి. నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు చూడండి గంట కొట్టండి అంటున్నాడు. ఇంట్లో ఉంటే వీడియో అప్లోడ్ చేయడం అంటేనే కొంచెం కష్టమవుతుందన్నమాట, అల్లరి వీళ్ళది. ఇంకా ఇవైతే 2 మాటలు అయితే చెప్తున్నానండి. కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు. కావాలనుకున్నా కలిసి ఉండలేరు. నిజమే కదండి. మనసుకు బాధ అయితే కానీ ఇలాంటివి రావన్నమాట మాటలు మనకి. అందుకు ఎవరైనా బాధపడుతూ ఉంటే అందుకు వాళ్ళ కోసమైతే చెప్తున్నానండి ఇలాగా. నమ్మక ద్రోహం అనేది కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కలలో కూడా ఊహించలేనంత దెబ్బ కొడతారు. అలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిజమే కదా. ఇది నాకు అనుభవం మీద చెప్తున్నా నేను. కొంచెం మనసుకు బాధ అయితేనే చెప్తున్నాను అనమాట. నాలాగా ఎవరైనా బాధపడుతూ ఉంటే ఇదైతే వినండి. సరే ఇంకైతే బాధలు ఎన్నున్నా మనం పనులు మనవి, మన హ్యాపీనెస్ మనది, అంతే కదా. అవన్నీ పక్కకు పెట్టేసి ఇంకైతే మనము నా వీడియోలోకి వెళ్ళిపోదాము. సరే ఇంకా మా పెద్దమ్మాయి పిల్లలు ఇంకా బయలుదేరుతున్నారు. సరే ఉన్నప్పుడు ఇంకా సామాన్లు అవి కూడా కడిగేస్తూ ఉన్నాను. సరే ఇంకా నేను ముందు రోజే పిండి అయితే ఆ విధంగా కొట్టుకొని వచ్చి పెట్టేసుకున్నానండి, ఇడ్లీ పిండి. అవి ఉంటేనే మనకు, లేదంటే ఉప్మాలు ఇవన్నీ దిగవు అనమాట మా ఇంట్లో, ఎవరికి సరిగా తినరు. సరే అందుకోసం అయితే ఇంకా అలాగా దోశ, ఇడ్లీ, చిన్న చిన్న పులి పొంగనాలు, చిట్టి దోశలు ఇలాంటివి అయితే వేసేయాలన్నమాట. దానికి తగిన చట్నీ, కారము అట్లాంటివి అయితే చేసేసుకుంటూ ఉంటా. అవి పెట్టుకున్నాను అనుకోండి, ఒక నైట్ తెల్లారితో చేసేస్తే మరుసటి రోజు కూడా ఉంటుంది కారం అయితే. 2 రోజులైనా ఉంటుంది, కారం ఏమీ చెడదు. అట్లా చేసి పెట్టుకొని పిల్లలకైతే ఇలా పెట్టి పంపించేస్తూ ఉంటా. ఇంకా చట్నీలు అంటే ఆ రోజుకే చేస్తూ ఉంటా. తెల్లారితో చేస్తే ఇంకా నైట్ వరకు అవి నైట్ పనికి వస్తుందని పెట్టేసుకుంటాను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి వినాయక చవితి క్లీనింగ్ కొంచెం అయితే. ఇంకా అంతా మొన్నటికంతా వరలక్ష్మి వ్రతానికి అయితే అంతా చేశాను క్లీనింగు. ఇంకా కొంచెం అయితే పైన అయితే చేద్దాము. ఇంకా అప్పుడైతే ఫుల్గా ఎక్కువ డబుల్ సారిగా చేసేసాను అనమాట క్లీనింగు. ఇంకా వినాయక చవితి సాటర్డే వస్తుంది, ఇంకా మనకు తప్పదనమాట. ఏమీ చేయకపోయినా ఇప్పుడు చేసాంలే అని ఉండలేము.
కొంచెం అయితే మనము సండే రోజు చేద్దాం అనుకున్నా ఇంకా ఇట్లా వర్క్ ఉండిపోయింది అనమాట. బయట కొంచెం వెళ్ళాల్సి వచ్చింది, రేషన్కు కొంచెం పనిగా ఉన్నింది. సరే ఇంకైతే సోమవారం అట్లా చేసుకుందాంలే అని అనుకుంటున్నా, చూడాలి మరి. కొంచెం టైం దొరికినప్పుడు ఏదో కొంచెం కొంచెంగా అయితే క్లీన్ చేసుకోవాలి. మొత్తం అయితే చేశాను మొన్న. పైన బూజులు తీసుకొని ఫ్యాన్లు అయితే అట్ట తుడిచేసుకుందాము వినాయక చవితికి అనుకుంటూ ఉన్నాను, చూడాలి మరి. ఇంక ఈ విధంగా అయితే పిల్లలంతా బయలుదేరుతున్నారు. నేను ఇంకా ఉండంగానే ఆ పనులు అయితే చేసేసానండి. మా అమ్మాయి ఇప్పటికి రెండు డ్రెస్సులు అయితే మార్చిందనమాట. ఇది అదే బాగుంది అనేసి అని. యూనిఫామే ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి ఇంకా ఆ సండే రోజు కూడా రమ్మన్నారు. ఏం వేసుకొని పోవాలి, ఏం వేసుకొని, ఎన్నైనా ఉన్నాయండి బట్టలు, ఏం వేసుకోవాలా అని అడుగుతూ ఉంటారనమాట. ఇంకేం చెప్తామని ఏదో ఒకటి వేసుకోపోమ్మా, ఉన్నాయి కదా అవి చెప్తున్నాను, అరుస్తున్నాను అనమాట. ఇంకా నా పనిలో ఉన్నా కూడా ఇంకా అవి మాత్రం ఒక అరగంటన్నా పట్టేటట్టుంది నా పాత్రల పని అయితే. ఈ విధంగా అలా సండే రోజు కూడా మనకు ఆడవాళ్ళకి పని అయితే తప్పదండి బాబు. ఇంకా నా పని చూడండి, పైనుంచి ఎంత ఏదో వర్షంలో మునిగి వచ్చినట్టుగా నాకు పైనుంచి అట్టే తడిసిపోయిందనమాట. వాటరు షింక్ దగ్గర పాత్రలు కడుగుతుంటే ఇంకా అలా ఉంటుంది. ఇంకా మా వారు అరుచుకుంటూ ఉన్నారు. అప్పటికి టిఫిన్ అయితే తినేశారు. ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళాలన్నమాట. మా పాప అప్పుడే జడెప్పుతుందనమాట. 2-3 సార్లు జడిప్పి వెయ్యి అని అంటుంది. సరే ఇంకా పాపకు జడ అయితే వేసుకుంటున్నాను. ఇంకైతే నానబెట్టిన గింజలు, నట్స్ నానబెడతారనమాట నైట్లో. ఈ బాదం గింజలు అంటే ఇది అక్రోటు అవే నానబెడుతూ ఉంటారు నైట్లో రోజు కూడా. ఒక్కొక్క రోజు మర్చిపోతూ ఉంటారు. ఇంకా పని అయితే ఎందుకు నానబెట్టి కూడా తినకుండా వెళ్ళిపోతారు ఎందుకు అని అరుచుకుంటూ ఉన్నారనమాట మా వారు. అట్లా అరిచేవాళ్ళు ఉండాల్సిందే అనమాట ఎవరో ఒకరు ఇంట్లో. ఇలాగుంటుంది. ఇప్పటికి చూడండి మా పాప అప్పుడే జడేసాను, అంతా రెడీ అయింది. వెళ్ళే ముందు జడెప్పుతుంది వెయ్యి అని చెప్పి పెద్దమ్మ. సరే ఇంకే వేయాలి కాబట్టి వేస్తున్నా. ఇట్లా ఉంటుందండి నాకు సండే రోజు కూడా పని అయితే. ఎప్పుడు తీరిక అనేది ఉండదులేండి, ఎప్పుడు పనే. పిల్లలు వెళ్ళినా కూడా మనకు ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటాము. ఇంకా మేమైతే అది సండే నాన్ వెజ్ అంతా తినము. అంటే ఆ రోజు తినకపోతే కూడా మేము వారంలో మంగళవారం, బుధవారం, శుక్రవారం అలా తింటాం. పండగలు అయితే అస్సలు తినము. ఈ శ్రావణ మాసాలు ఇట్లా అయితే అస్సలు తినము శుక్రవారాల్లో. మిగతా మామూలు రోజులంతా తీసుకుంటాము నాన్ వెజ్. ఆ 3 రోజులు ఒకరోజు మిస్ అయితే కూడా ఇంకా 3 రోజులు తప్పకుండా ఉండాల్సిందే అనమాట మాకు. అట్లా సండే తినకూడదు, సూర్యదేవునికి మొక్కుకుంటాం కాబట్టి ఆరోగ్యప్రదాయుడు అని చెప్పని ఆ రోజైతే ఏమి తేరనమాట మా వారు. అస్సలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇంకా అలాగైతే మొన్న ఒక రోజు అండి మా మా వారికి నానమ్మ చనిపోయిన రోజు అనమాట. కృష్ణాష్టమి రోజు చనిపోయింది. ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతుందన్నమాట. ఆమె చనిపోయిన తిథి రోజు అక్కడ వృద్ధాశ్రమంలో మా వారు డబ్బులు కడతారండి. అంటే మనకి ఎంత తోచితే అంత కట్టచ్చు. ఏదో ఆయన శక్తికి తగినట్టు ఏదో ఒక 3,000 ఏమో కట్టారంట. ఎంతో కొంత అదైనా కూడా కట్టేది మనసు ఉండాలి కదండి ఎవరికైనా కూడా. మన చేతికి మనకు ఎంత అంటే మన సంపాదన బట్టి మనకేదో అంత పెట్టాలి, వృద్ధులకి పెడితే మంచిది అనే ఉద్దేశంతో ఆయన అయితే ఆ రోజు ముందు రోజు అనమాట, ఒక 2 రోజుల ముందు రమ్మన్నారు నన్ను. నేను పోలేకపోయాను. మా అత్తమ్మని తీసుకొని అయితే వెళ్ళారనమాట. ఇంకా ఆ విధంగా అయితే వృద్ధాశ్రమంలో కట్టేసి వచ్చారనమాట. అమ్మ వృద్ధాశ్రమము అనమాట. అక్కడ మేము మా పిల్లల బర్త్డే అప్పుడైనా కూడా అట్లా బర్త్డేలో మాకు ఇంట్లో చేసుకోవాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా వారికి అస్సలు ఇష్టం ఉండదండి హంగామాలుగా చేయడము. నా పోరు తట్టుకోలేక అలా చేసుకుంటాను అంతేగాని, అది కూడా సింపుల్గా ఏదో ఒక చిన్న కేక్ పెట్టి, అది కూడా చేయను అసలు. వాళ్ళకి నచ్చింది తెచ్చి ఇచ్చేస్తూ ఉంటా, అలా ఉంటుంది అంతే. అట్లా అంతే, అలా ఉంటారండి సీరియస్గా ఎప్పుడు మా వారు. ఇంకా ఆ విధంగా అయితే కట్టేసి వచ్చారనమాట. ఎవరికైనా మనసు ఉండేదని
ఇక వాల్నట్ అయితే తీసుకొచ్చారనమాట, 500కు 2 ప్యాకెట్లు అనేసి. సరే అదైతే కొంచెము ఒక ప్యాకెట్ ఎత్తి లోపల పెట్టు, ఒకటైతే కట్ చేసి డబ్బాలో వెయ్యి అని చెప్పి అంటున్నారు. అలాగే లేండి అని చెప్పి చెప్పిస్తున్నాను. ఈ విధంగా మనం కూడా వృద్ధాశ్రమంలో కట్టామనుకోండి, కొంచెం వాళ్ళకు వృద్ధులకు సహాయం చేసినట్టు ఉంటుంది కదా. మనం కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకు రోజు అన్నం అంతే వాళ్ళు పెడతారు కదా, ఆశ. ఇంకా ఆ విధంగా అయితే పెద్దలు ఎవరైనా ఇంట్లో కాలం చేస్తుంటే వాళ్ళ జ్ఞాపకార్థంగా అయితే ఈ విధంగా మనం వృద్ధాశ్రమంలో డబ్బులు కట్టామనుకోండి మంచిది అని నేను చెప్తున్నానండి. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. ఎవరైనా చేసుకునే వాళ్ళు, నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అయితే తప్పకుండా బర్త్డేలు అవి అంతంత గొప్పగా గ్రాండ్గా చేసుకోకుండా పోయి మనం ఇలాగా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో మనం డబ్బులు ఇచ్చినామనుకోండి, వాళ్ళు ఒక 4 పూటలు అన్నం తింటారు కదా. పాపం తిండికి ఇబ్బంది పడే కదా వాళ్ళు అలాగా చేర్చేస్తూ ఉన్నారు. సాకలేని వాళ్ళే కదా అలా చేసేస్తూ ఉంటారు, చేరుస్తూ ఉంటారు వాళ్ళని. అందుకోసమైతే చెప్తున్నాను. మేము మా పిల్లల కోసమైతే మనం చేసే పుణ్యమే మన పిల్లలకు వస్తుందని అంటారు. అందుకు చెప్తున్నానండి. ఎవరైనా సరే అలా చేయండి, అలా పోయి డబ్బులు కట్టండి, మంచిదే మీ పిల్లలకు మీకు కూడాను. నేను చెప్పింది మంచిదైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఎంతసేపు అని ఇంకా వాళ్ళని దండించే పని ఈయన వెళ్ళేంతవరకు భయపడుతూ అరుస్తూనే ఉంటారనమాట. వాళ్ళని అలా చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారులేండి, అరుచుకుంటూ ఉంటారు. మా పిల్లల ప్రయోగం చూడండి. నీళ్ళల్లో అంట మన హెయిర్ లోపలికి అడుగు భాగంలోకి వెళ్తే ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఉన్నట్టు, మధ్యలో ఉంటే తక్కువ స్ట్రాంగ్నెస్ ఉన్నట్టు, పైన తేలితే తక్కువగా, మరీ తక్కువగా స్ట్రాంగ్నెస్ ఉన్నట్టు అని ప్రయోగం చేస్తున్నారు హెయిర్ని చూడండి. అయితే ఆ రోజు కృష్ణాష్టమి రోజు కట్టేసి వచ్చారు కదా వృద్ధాశ్రమంలో డబ్బులైతే. ఇంక ఇదేనండి ఆశ్రమము, తిరుపతిలో ఉంది. తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చూస్తారేమో, ఇలా చేసుకుంటారు కదా అని ఒక మంచి ఉద్దేశంతో అయితే పెడుతున్నా. కొన్ని క్లిక్స్ అయితే పెట్టాను చూడండి. ఇది అన్నమాట అక్కారంపల్లి, అక్కడ ఉంది అనమాట ఈ ఆశ్రమం. ఎవరో దయగలిగిన వాళ్ళైతే చెయ్యండి సహాయం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.